నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దారేటు ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న ఇదే. మరి ఒక పక్క చూస్తే మరి ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టడం మనందరం చూసాం. 5 ఏళ్ళు కూడా 5 నిమిషాల్లాగా గడిచిపోతుంది. ఎవరు కూడా నిరాశ చెందొద్దు అని ఆయన మాట్లాడుతున్నా కూడా మరి ఒక పక్క ఆయన్ను కేసులు వెంటాడుతున్న పరిస్థితి. మరి వచ్చే ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళలో చేసినటువంటి పాలనలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలను కూడా బయటపెట్టే ఆస్కారం ఎంతైనా ఉన్న నేపథ్యంలో మరి ఆయన ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్నే ఇప్పుడు అందరిలోనూ మెదులుతుంది. మరి దానికి సంబంధించి మరింత సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో సీఎం జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టే మనకు కనిపిస్తూ ఉంది. సో ఆయన ఎమ్మెల్సీలతో పెట్టిన భేటీలో కావచ్చు, ఇంతకుముందు గతంలో మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన పరిస్థితుల్లో కావచ్చు, ఎక్కడా కూడా మనం ఎక్కడో తప్పు చేశాము అందుకే ఓడిపోయాము అన్నది ఎక్కడా లేదు. మనం మంచి చేశాం కానీ ఎందుకో మనం ఓడిపోయాం, ప్రజలదే బాధ్యత, వాళ్లే వేయలేదు ఎందుకు వేయలేదు అని చెప్పి నెపాన్ని కూడా వాళ్ళ మీదే నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఎందుకంటారు ఈ మేకపోతు గాంభీర్యం? మరి ఆయన పరిస్థితి ఏంటంటారు? ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయన గతంలో కేసులు కావచ్చు, మరి ఫ్యూచర్లో రాబోయే కేసులు కావచ్చు, ఆయన ఎలా ఎదుర్కోనే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పినట్టుగా ఇది ఆయనకు తెలుసు, ఎందుకు ఓడిపోయాడో ఆయనకు తెలుసు. కాకపోతే మొట్టమొదటిసారి చూసారా పరదాల నుంచి బయటకు వచ్చి గత 5 ఏళ్లలో ఎప్పుడైనా ఆయన ఎమ్మెల్యేలను కలిశాడా, ఎమ్మెల్సీలను కలిశాడా, ఆయన శాసనమండలిని కలిశాడా? ఎందుకు కలిశాడు? ఇప్పుడు అవసరం. ఎందుకు అవసరం? వాళ్ళు ఎక్కడ చేజారిపోతారో. పైగా మీరు బిల్లులు పాస్ చేయకండి అదా నువ్వు ఇచ్చే సలహా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు నిన్నటి వరకు నువ్వు మాట్లాడే మాట అదే ఓడిపోయాక. అసలు నీకు అంత భయం ఎందుకు? నువ్వు నిన్నటి వరకు పరదాల్లో ఉన్న అలాగే పరదాల్లో ఉండు, ప్రజలు వేస్తారేమో నెక్స్ట్ ఓట్లు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా ఓడిపోయానని ఒప్పుకోవట్లా. ఆయన చెడు చేశాను, అయ్యో నేను ఇంతమందిని బాధ పెట్టానని ఒక ఎక్కడ పశ్చాత్తాపం లేదు ఆయనకి. ఎంతసేపు మనం సంక్షేమాలు ఇచ్చాం, 1,05,00,000 మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అవ్వాతాతలు వీళ్ళకి ఇచ్చాం మనం. అంటే నువ్వు డబ్బు ఇస్తే వాళ్ళు ఓటేస్తారా? అర్థం కావట్లే. మన సంక్షేమం అంటే ఏంటి? ఇవ్వు, ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వాలి. నీ సొమ్ము ఇవ్వట్లా, నీ జేబులోంచి ఇవ్వట్లే, లేకపోతే నీ ఎమ్మెల్యేల జేబుల్లోంచి ఇవ్వట్లేదు, లేకపోతే ఎవడైనా ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు సంపాదించిన సినిమాల్లో సంపాదించిన డబ్బు ఇవ్వట్లేదు. ప్రజలు కట్టిన ఇది ట్యాక్సుల రూపంలో వచ్చిన ధనాన్ని వాటినే ఆ నిల్వలు లేకపోతే అమ్మి, లేకపోతే మీరు తాకట్లు పెట్టి ఇచ్చారు తప్ప అభివృద్ధి చేసి లేకపోతే అక్కడ అభివృద్ధి ద్వారా వచ్చిన డబ్బు కూడా కాదు అది. నువ్వు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటావు? అన్నింటి మీద నీ ఫోటోలు అసలు ఎందుకు ముందు? ఈ ఫోటోలంతా వేసి నువ్వు గతంలో పెట్టిన అన్నా క్యాంటీన్లు కూడా మూయించేసి మరి నువ్వు పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం అన్నావు కదా నిన్నటి వరకు. మరి ఆ పేదవాళ్ళ కడుపు ఎందుకు కొట్టావు నువ్వు? నీకు అహంకారం కాదు కదా. నీకు ఒక వ్యక్తి మీద నీకు నచ్చకపోవచ్చు ఒక వ్యక్తి, కానీ వాళ్ళు పెట్టిన సంక్షేమం కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి సంక్షేమాలు పెట్టారు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి అయితే ఇక్కడి నుంచి తెచ్చిపెట్టారు అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా తీసుకోవచ్చు. గతంలో ఇప్పుడు ఈ ₹2 బియ్యం ఎంజీఆర్ పథకం, అది నచ్చి ఎన్టీఆర్ తీసుకొచ్చి పెట్టారు, ఎవరు కాదనలేదు. తప్పే ఉంది. ఇది ఒక రాష్ట్రంలో అమలు చేసి ఇంకో రాష్ట్రంలో అమలు చేయకూడదని లేదు. అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది జయలలిత పెట్టింది అమ్మా క్యాంటీన్ అని. అది బాగుంది. ₹5 పేదవాడికి నువ్వు అన్నం పెడుతున్నావు, అది నీకు ఎంత పుణ్యం. అది అసలు అంతకు మించి ఇంకేదైనా ఉందా? మనిషి కష్టపడేదే కడుపు కోసం, కాస్త ఇంత ముద్ద కోసం. నువ్వు దాన్ని మూసేసావు. ఇప్పుడు అసలు నీ దారి ఏంటి? ఇప్పుడు విజయం నిన్నటి వరకు కొడుకుని తిట్టింది ఆవిడ, ఈరోజు కొడుకు దగ్గరికి వచ్చింది ఆవిడ. సరే, మనం దాన్ని కూడా తప్పు పట్టక్కర్లా, ఎందుకంటే ఆవిడ కన్న తల్లి, ఆ కడుపు తీపి ఉంటుంది వస్తుంది. కానీ ఆవిడ కూడా ఓడించండి అని అడిగింది కదా. ఎందుకు అడిగింది అంటే కొడుకు గురించి ఆవిడకి తెలుసు కాబట్టి అడిగింది. మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యండి అంది అని ఆవిడ మనకి వచ్చాయి, సోషల్ మీడియాలో ఆ మాటలు కూడా వచ్చాయి. అని ఉండొచ్చు, నీ చెల్లెలే నీకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోయాను అని ఒక ఆత్మవిమర్శ చేసుకోకుండా నువ్వు ఇంకా మనం గెలుస్తాము, మనం వస్తాము, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, గిర్రును తిరిగిపోతుంది, 5 ఏళ్ళు గిర్రును తిరిగిపోయింది, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోండి అంటే వాళ్ళు కష్టపడి వచ్చారు, వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు సీట్లు కొనుక్కున్నారు. ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు 40 కోట్లు 50 కోట్లు ఇచ్చి వాళ్ళు అడుక్కు తింటారా వాళ్ళందరూ? వాళ్ళు ఇంకా నీ చేయి పట్టుకుని ఉంటారనుకుంటున్నావా? నువ్వు చేయి పట్టుకుని చేయూతలాగా నేను చేయి పట్టుకుని నడిపిస్తాను మిమ్మల్ని అంటే అయిపోతుంది అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇంకా మంత్రులకు కూడా బుద్ధి రాలేదు. చూసారా మీరు? మాజీ మంత్రులకు కూడా బుద్ధి రాలేదు.
ఓడిపోయిన రోజాకు కూడా బుద్ధి రాలేదు. మనం అంతా మంచి చేస్తాం, తప్పులు చేయలేదు, మనం ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతూ ఉంటుంది ఆవిడ. అంతేగాని ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మీరు మన్నించండి, ఇంక మీదట అట్లా చెయ్యము, నేను ఒక మనిషిని, నేను కూడా సగటు మనిషిని, నేను కూడా ప్రజల్లోకి రావాలి, నేను కూడా నా వృత్తి నాకు ఉంది, నేను సినిమాల్లోకి వెళ్తాను, సీరియల్స్లోకి వెళ్తాను, ప్రజాసేవ చేస్తానని చెప్తారా? మేము మంచి పనులు చేస్తాం. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ప్రజల్ని డిమాండ్ చేస్తున్నారు, మేము మీకు సంక్షేమం ఇచ్చాం, మీకు డబ్బులు వేసాం, మీరు ఎందుకు మాకు ఓటు వేయలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఇవాళ చూసారంటే ఒక చోటట, అది ఏ ఊరో నాకు తెలియదండి, అంటే నేను సరిగా గమనించలేదు, నీళ్ళల్లో మందు కలిపేశారట, అక్కడ వాళ్ళు ఓట్లు వేయలేదని, లక్కీగా వాళ్ళు తాగలేదు. అది ఎంత అన్యాయం అండి, అంటే ఇది రాక్షస ప్రవృత్తే కదా. చాలా చోట్ల తాగడానికి వాటర్, రేషన్ బియ్యం కూడా ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు ఎంత అరాచక పాలన చేశారు, ఎంత అరాచకమైన మనుషులు, వీళ్ళు ఎంత బెదిరించి భయపెట్టి చేస్తే ప్రజలు ఇవాళ తిరగబడి నిశ్శబ్దంగా వాళ్ళు తిరగబడ్డారు. వాళ్ళు ఎటువంటి గొడవ చేయకుండా, సరే నీ పని ఇలా ఉందా, నువ్వు మమ్మల్ని బాధ పెడతావా అని ఆయన వైపే ఉన్నట్టుండి వాళ్ళు చెయ్యాలనుకున్నది చేశారు. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా? ఇంకా వస్తాననుకుంటున్నాడు, ఎక్కడికి వస్తాడు? 29 లోకేష్ది, 34 పవన్ కళ్యాణ్, ఆయన మర్చిపోతున్నాడు. ఇంకా ఆయనకి దారి సుగమం లేదు. ఇంకా ఇంకో 10 ఏళ్ళు ఆయన అసలు నిద్రపోవచ్చు. ఈ 5 ఏళ్లే కాకుండా మొత్తం 15 ఏళ్ళు ఆయన పక్కేసుకుని పడుకుంటే ఎలాగ పార్టీ ఉండదు. ఈలోగా ఈ 5 ఏళ్లలోనే పార్టీ ఊడ్చిపెట్టుకుపోతుంది. ఇంకో సంగతి ఏంటంటే ఈయన అసలు ఏం చేస్తాడు ఈ పార్టీని? కాంగ్రెస్లో విలీనం చేస్తాడా? కాంగ్రెస్కి ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఆ రోజు సోనియా గాంధీ ఈయనేమో ఓదార్పు యాత్రకు వెళ్ళొద్దని అందే కదా, అంటేనే కదా కొత్త పార్టీ పెట్టాడు. అంటే ఇప్పుడు నేను ఓడిపోయాను అని వెనక్కి వెళ్తాడా? లేదు, షర్మిలని పిలుస్తాడా? ఈలోగా అసలు నీ దగ్గర ఈ ఎమ్మెల్యేలు ఉంటారా? గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు తలో దారి చూసుకుంటారు కదా, ఏ దారి లేకపోతే బీజేపీలోకి వెళ్ళిపోతారు, ఏ శాసనమండలి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. నీకు కనీసం రాజ్యసభలో కూడా నీకేమి ఉండదు. ఇంకా నువ్వు ఇంకెవరు మిగిలితే విజయసాయి రెడ్డి ఇట్లా కొంతమంది ఉంటారు, ఈయన చుట్టూ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. కాబట్టి అప్పుడు ఈ పార్టీ ఏమవుతుంది? మేబీ ఎవరు షర్మిల లీడ్ చేస్తుందేమో, ఎస్ఆర్సీపీలో షర్మిల జాయిన్ అవుతుందేమో, షర్మిల టేకప్ చేస్తుందేమో పగ్గాలు. అప్పుడు ఈయన చక్కగా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కుదరదు కదా. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ కోర్టుకి రాలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి సిబిఐ కోర్టుకి శుక్రవారం అటెండ్ అవ్వాలి. సో త్వరలో జైలుకి వెళ్తాడు ఈయన. జైలుకి వెళ్తే ఇప్పుడు ఒకవేళ షర్మిల తీసుకున్నా షర్మిలకే 10% ఓట్లు వచ్చాయి అంతే. అంటే ప్రజలు ఆమోదించలేదు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డగా. కొద్ది గొప్ప అతని పులివెందలకి ఇంకా అతను ఒప్పుకున్నారు, ఇంకా గత్యంతరం లేక. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ త్వరలో కనుమరుగవుతుందండి. రానున్న 5 ఏళ్లలో అదైతే ఉండదు. రోజా లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక పక్క మద్యం కుంభకోణం బయటపడుతోంది, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత గ్రానైట్, ఇలాగా ఇసుక దందాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు, ఈయనకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందరూ జైలు బాట పట్టాలి. ఏది కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఓదార్పు యాత్ర చేస్తాను అంటున్నాడు. ఓదార్పు యాత్ర చేస్తే ప్రజలు రావాలి కదా, నేను సంక్షేమం ఇచ్చాను అంటున్నాడు. నువ్వు సంక్షేమం ఇచ్చావు కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సంక్షేమ పథకాల మీద సంతకం పెట్టాడు కదా. ఆయన మెగా డిఎస్సి పెట్టాడు. నువ్వు 3,000 అంటే ఆయన 4,000 ఇస్తున్నారు, ఇక్కడ 6,000 ఇస్తున్నారు. ప్రజలు ఎవరి వైపు ఉంటారు? ఇప్పుడు వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది నిన్ను పట్టుకుని పాకులాడటానికి? కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కాదండి. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా వీళ్ళ అహంకారాలు తగ్గించుకుని ఓకే మేము తప్పు చేశాము అని వాళ్ళు కనీసం ప్రజల దగ్గర వాళ్ళ మాట అయినా మాట్లాడితే వాళ్ళ ఫేస్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.